Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 271 points gain అయి 71,658 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 74 పాయింట్స్ గెయిన్ అయి 21,619 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 118 పాయింట్స్ గెయిన్ అయి 47,361 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ లో ఉన్న ఇతర అప్డేట్స్ అన్ని మాట్లాడుకునే ముందు ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశాను, ఒకటి తప్పుగా చెప్పేశాను. థర్స్డే హాలిడే అని. నా మీనింగ్ జనవరి 11th యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అది ఎలాగో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ నెక్స్ట్ డే ఉంటుందని చెప్పాలనుకోబోయి తప్పుగా చెప్పాను, మిస్టేక్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రేపు హాలిడే అని నేను చెప్పిన దాన్ని బట్టి అనుకుంటూ ఉంటే అది రాంగ్. రేపు హాలిడే ఏం లేదు. రేపు మనకి రాబోతున్నది యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ న్యూయార్క్ కు సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అండ్ దాని కారణంగా ఎలా ఈ నెక్స్ట్ వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంటుందన్నది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఇవాల్టి మార్కెట్ ఎవరెవరికి ఎలా అనిపించిందో తెలియట్లేదు, కానీ వోలటైలిటీ అయితే పీక్స్ లో మెయింటైన్ చేస్తుంది. నేను ఇక్కడ పెట్టింది జస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్. ఫస్ట్ 15 మినిట్ కాకుండా సెకండ్ 15 మినిట్ క్యాండిల్ చూడండి. వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా 9:30 నుంచి ఫామ్ అయిన క్యాండిల్ ని మీరు చూస్తే లోకి హైకి సుమారు 300 పాయింట్లు ఉంటది. జస్ట్ 15 మినిట్స్ లో 300 పాయింట్స్ మూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ లో 150 పాయింట్స్ ఫాల్ అయింది. ఇలా చాలా క్యాండిల్స్ అయితే ఇవాళ 150 పాయింట్స్ 200 పాయింట్స్ దగ్గరగా విత్ ఇన్ 15 మినిట్స్ మూవ్ అవుతున్నాయి. డైరెక్షనల్ గా కొంత దూరంగా వెళ్లి స్ట్రాడిల్స్ చేసే వాళ్ళకి ఇది బెస్టే. బట్ ఇంట్రాడే లో స్టాప్ లాస్ బేస్డ్ గా యాక్టివిటీస్ చేసే వాళ్ళకి డైరెక్షనల్ గా కానీ ఏదైనా ఫిక్స్డ్ ఫార్ములా పెట్టుకొని చేసే వాళ్ళకి కానీ ఈ సడన్ స్పైక్స్ ఇలాంటి విక్స్ అప్ అండ్ డౌన్ వస్తూ ఉండడం ఒక గుడ్ వోల్టాలిటీని అయితే వాళ్ళకి నెగిటివ్ గా క్రియేట్ చేస్తుంది. బట్ ఎనీవే ఇవాల్టి మార్కెట్స్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి రీబౌండ్ అయ్యాయి. ఫ్రెండ్స్, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఈ 21,500 దగ్గరకు వస్తున్నప్పుడు షార్ట్ చేయొద్దు, నెగిటివ్ గా థింక్ చేయొద్దని. నేను రీసెంట్ డేస్ లో ఎక్కడో చూసాను, చెప్పిందే చెప్తున్నారు కంటెంట్ కోసం, టైం కోసం అని. నేను చెప్పడం మానేశాను అనుకోండి. 21,500 దగ్గరకు వచ్చినప్పుడు షార్ట్ చేయొద్దు అని ప్రతి వీడియోలో చెప్పడం మానేస్తే జస్ట్ ఈ ఫాల్, ఈ రెడ్ క్యాండిల్స్ చూసి ప్రతిసారి ఈ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఈ లెవెల్స్ కూడా డ్రా చేయలేదు అనుకుందాం, జస్ట్ మనం ఇలా వదిలేసాం అనుకుందాం. ఈ కంటెంట్ ఇంత ఫాల్ చూసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఈ పాయింట్స్ లో ఉంటుంది. ఈ ఫాల్ కానీ అండ్ ఈవెన్ రీసెంట్ గా ఉంటున్న ఈ ఫాల్ కానీ చూసిన తర్వాత నెక్స్ట్ కూడా మార్కెట్స్ మోస్ట్లీ గ్యాప్ డౌన్స్ లో ఓపెన్ అవుతున్నాయి. ఈవెన్ ఇవాళే గమనించండి, మార్కెట్ ప్రీవియస్ డే కంటే కూడా ఇవాళ మంచిగానే లో సైడ్ వెళ్ళింది. మరి అప్పుడు మనకి ఏ ఫీలింగ్ వస్తుంది? ప్రీవియస్ గా ఇంత ఫాల్ అయింది, ఇప్పుడు కూడా అంతే ఫాల్ అయిపోతుందని నెగిటివ్ సైడ్ పుట్స్ ని బై చేయడం, కాల్స్ ని సెల్ చేయడం, ఇలాంటి యాక్టివిటీ కదా చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఇది సోదనుకుంటున్నా, టైం లాగ్ చేయాలని చెప్పాలనుకుంటున్నా, ఎలా అనుకుంటున్నా, ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయి మనకి క్లోజ్ అయ్యేంత వరకు డెసిషన్ తీసుకోకూడదు. బిగినర్స్ మైండ్ సెట్ మనకి ఎలా ఉంటుందంటే, ఈవెన్ నేను కూడా కొత్తలో వచ్చినప్పుడు 21,500 ఓకే ప్రీవియస్ గా టెస్ట్ చేసింది. సో ఆ లెవెల్ బిలో బ్రేక్ అయి క్లోజ్ అయితే దాన్ని వ్యూ మార్చుకుందాం అనుకునేవాడిని. బట్ లేటర్ ద స్టేజ్ నాకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతుంది. నిఫ్టీకి అయితే ఒక 50 పాయింట్, బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 100 పాయింట్ మనం కానీ బఫర్ తీసుకోకపోతే, ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకపోతే మోస్ట్లీ మనం ట్రాప్స్ కి గురవుతున్నాం. కాబట్టి నేను రీసెంట్ డేస్ లో 21,450 to 21,500 అని మెన్షన్ చేశాను. అండ్ ఇవాళ వెళ్ళిన లో, నిఫ్టీ లో ఒకసారి మీరు గమనిస్తే 21,450 మీకు కనిపిస్తుంది. సో నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎప్పుడు కూడా మీరు మా అనాలిసిస్ మీద కూడా డిపెండ్ అవ్వాలని కాదు. మీరు ఏ ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నా దానికి బ్యాంక్ నిఫ్టీకి అయితే 100 పాయింట్స్, నిఫ్టీకి అయితే 50 పాయింట్స్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ ప్రకారం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటున్న ప్రైస్ ప్రకారం మీరు బఫర్ పెట్టుకోకపోతే ట్రాప్ అవుతారు. అండ్ రీసెంట్ డేస్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు చాలా వరకు గమనిస్తే మార్కెట్స్ ఇంతలా ఫాల్ అయిన తర్వాత బిగ్ వేలో పుట్స్ ని కొని నెక్స్ట్ వస్తున్న రివర్సల్స్ లో హెవీగా లాస్ అవుతున్న ట్రేడర్స్ చాలా మంది ఉన్నారు. జస్ట్ ప్రైస్ యాక్షన్ లెవెల్ బిలో క్లోజ్ అవ్వనంత వరకు వ్యూ మార్చుకోకపోతే ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు నెగిటివ్ గా థింక్ చేయడం మానేసి ఆ లెవెల్ బిలో క్లోజ్ అయిన తర్వాత యాక్టివిటీ తీసుకుందాం అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి మార్కెట్ ట్రాప్ లోకి తీసుకువెళ్ళి ఉండదు. అలాగే అప్ సైడ్ కి వస్తున్నప్పుడు కూడా 21,750 మార్క్ ను కూడా ఇలా డాటెడ్ లైన్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ర్యాలీ అవుతూ ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా అగ్రెసివ్ గా బులిష్ గా ఉండడం, లేకపోతే బులిష్ గా ఉంటున్న పొజిషన్స్ కి స్టాప్ లాస్ పెట్టుకోకపోవడం, ట్రయల్ చేసుకోకపోవడం, ఇవి చేయడం వల్ల కూడా ట్రాప్ కి గురవుతాం. అండ్ మీకు గుర్తుంటే మార్కెట్ ఇన్నిసార్లు 21,500 దగ్గరకు వచ్చిన 21,500 to 22,000 ఈ రేంజ్ ని స్టిల్ ఇంకా మనం చేంజ్ చేసుకోలేదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ రేర్ గా వస్తుంటాయి కాబట్టి నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. నార్మల్ ట్రేడర్ కి ఒక వ్యూ ఉండి ట్రేడ్ చేసే వాళ్ళకి ఎడ్జ్ ఇక్కడే వస్తుంది. నార్మల్ ట్రేడర్స్ మోస్ట్లీ 21,500 బ్రేక్ అవ్వగానే అడ్జస్ట్మెంట్స్ చేసి ఎడ్జ్ ని కోల్పోయింటారు. బట్ కొంత రిస్క్ తీసుకుని, అడిషనల్ రిస్క్ నేను ప్రీవియస్ గా కూడా చెప్తూ వచ్చాను, 50 పాయింట్స్ ఇస్ ఎ రిస్క్. 500 నుంచి 450 50 పాయింట్స్ రిస్కే, లాస్ కి వెళ్తాం. బట్ ఆ లాస్ తీసుకుంటేనే దానికి ఒక లాజిక్ ఉంది. ఆ లాస్ తీసుకోవడానికి
కూడా అలా తీసుకుంటేనే మనకి ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే అవి ఫర్దర్ గా మార్కెట్ లో సెంటిమెంట్ ఉంటేనే, ఏదో మనం అనుకున్నామని ఏమి జరిగిపో, మార్కెట్ లో సెంటిమెంట్ ఉంటేనే కొంతమందిని ట్రాప్ చేసి అగైన్ మార్కెట్స్ ఇలా రివర్సల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రక్చర్ ని, మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రాంక్లీ మార్కెట్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవడానికి వెరీ ఇంట్రెస్టింగ్ డేటా ఏం లేదు. నేను నిన్నటి వీడియోలో చెప్పిందే, రేపటి రోజు మీకు యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ క్లోజ్ అయ్యకొస్తుంది. మార్కెట్ హాలిడే ఏం కాదు, ఆ తర్వాత రోజు ఫ్రైడే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, రేపు మనకి ఐటీ నెంబర్స్ రాబోతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వీళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ పాస్ట్ ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళ రిజల్ట్స్ హిస్టరీ ప్రకారం వాళ్ళు మోస్ట్లీ మార్కెట్స్ క్లోజ్ అయ్యాకే పోస్ట్ చేస్తారు. సో ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఐటీ స్టాక్స్ ఒక డేటా, రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ డేటా మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది. కాబట్టి ఫ్రైడే మార్కెట్ ఓపెనింగ్ మాత్రం మోస్ట్లీ కొంత గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అన్నట్లే ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు జాగ్రత్త. ఇది నేను చాలా సార్లు రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను అండ్ అగైన్ చెప్తున్నాను. కమింగ్ టు మార్కెట్ డేటా, యుఎస్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కానీ మార్నింగ్ కూడా మనకి మోస్ట్లీ రెడ్ లోనే ఉన్నాయి. బట్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కొంత బెటర్ గా మూవ్ అయ్యాయి. అది మోస్ట్లీ నాకు టెక్నికల్ గానే కనిపిస్తున్నాయి రీజన్స్. పైనుంచి ఫాలో అవడానికైనా, కింద నుంచి ర్యాలీ అవడానికైనా టెక్నికల్ గానే మనకి బెటర్ జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది. ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా, ఈవెంట్స్ ఆర్ న్యూస్ బేస్డ్ గా అయితే మార్కెట్స్ రిలేటెడ్ గా ఏ అప్డేట్స్ లేవు. బట్ ఒక్కటైతే డిసప్పాయింట్ చేస్తూ ఉంది, బ్యాంకింగ్ స్పేస్. నేను యాక్చువల్లీ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా చాలా బులిష్ గా ఉన్నాను. ఆల్మోస్ట్ 50,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. నిఫ్టీ ర్యాలీతో బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ ఇంకా మ్యాచ్ అవ్వలేదు, స్టిల్ అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది. బ్యాంకింగ్ స్పేస్ స్ట్రాంగ్ గా మూవ్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అదైతే ప్రెసెంట్ జరుగుతున్నట్లయితే నాకు కనిపించట్లేదు. మేబీ నా వ్యూ రాంగ్, ప్రెసెంట్ కాదేమో, అది లేట్ అట్ ద స్టేజ్ జరుగుతుందేమో ఇయర్ లో. బట్ ప్రెసెంట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఐ డోంట్ నో వై టోటల్ స్ట్రక్చర్ అంతా బ్యాంకింగ్ స్పేస్ కి మూవ్ అవడానికి, అప్ సైడ్ కి మూవ్ అవడానికి విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్స్, విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్స్ మొత్తం జస్టిఫై చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ని. బట్ స్టిల్ ఆ స్టాక్స్ లో ఏం పెద్ద మూవ్మెంట్ రావట్లేదు. కాబట్టి వాటితో కాక నెక్స్ట్ మార్కెట్ ని, పర్టికులర్ గా నిఫ్టీని టాప్ సైడ్ కి మూవ్ చేయగలిగేది ఐటీ స్పేస్. కాబట్టి బికాస్ బ్యాంకింగ్ అండ్ ఐటీ ఇదే మోస్ట్లీ నిఫ్టీ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ హెవీ వెయిట్స్ ని క్యారీ చేస్తుంటది. బ్యాంకింగ్ సహాయం చేయట్లేదు ఓకే, మరి ఐటీ సహాయం చేసినట్లయితే పర్టికులర్ గా రేపు మార్కెట్ క్లోజ్ అయ్యాక రాబోతున్న ఇన్ఫోసిస్, టీసీఎస్ నెంబర్స్ తో మనకు అర్థమైపోతుంది. కాబట్టి నేను అందుకే చెప్పాను ఫ్రైడే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ బికాస్ ఆఫ్ ఐటీ అండ్ యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. ఈ రెండు కాంబినేషన్ తో వస్తుంది. కాబట్టి మార్కెట్ ఒక మూవ్ ఐటీ నెంబర్స్ రిలేటెడ్ గా కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏది ఎలా ఉన్నా 21,500 దగ్గరికి వస్తున్నప్పుడు వెంటనే మార్కెట్ రిలేటెడ్ గా, ఈవెన్ బ్రేక్ అవుతున్నప్పుడు కూడా వెంటనే మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా థింక్ చేసే ప్రయత్నం చేయొద్దు. 15 మినిట్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. ఇంట్రాడేలో 21,450 బిలో 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇవాళ అలా జరగలేదు. ఆర్ డైలీ బేసిస్ తో ఎండింగ్ లో అయినా మార్కెట్ ఫాలో అవుతూ ఆ లెవెల్ బిలో క్లోజ్ అవుతున్నా మార్కెట్ పరంగా ఉంటున్న బులిష్ వ్యూ నేనైతే పక్కన పెట్టేస్తాను. అండ్ ఫర్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ 21,350 కూడా బ్రేక్ అయితే దెన్ ఇంకుంటున్న నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ నేను చూస్తున్నది అయితే 2900. అండ్ అప్ సైడ్ కి వస్తున్నప్పుడు కూడా ఇంకెక్కడికో మార్కెట్ వెళ్ళిపోతుంది 22 ఆర్ 22,200 అలా వెళ్ళిపోతుందని మార్కెట్ లో ఫుల్ జోష్ తో ఉండే ముందు 21,750 అబోవ్ మార్కెట్ ని డైలీ క్లోజింగ్ అవ్వనివ్వండి. బికాస్ ప్రీవియస్ గా మనం అవర్లీ క్యాండిల్ లోకి వస్తే క్లియర్ గా కనిపిస్తుంది, ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడి నుంచే రిజెక్ట్ అవుతూ వస్తుంది. కాబట్టి 21,750 అబోవ్ క్లోజింగ్, డైలీ క్లోజింగ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ మనకి స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మార్కెట్ వెళ్తుందా లేదా అన్న దాని పరంగా ఇస్తుంది. కాబట్టి ట్రేడర్స్ ఇది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ నిన్న ఎఫ్ఐఎస్ క్యాష్ లో సెల్ చేశారు, బట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా మాత్రం వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు. లాంగ్స్ యాడ్ చేసుకున్నారు. ఆప్షన్స్ పరంగా కూడా నెట్ లాంగ్ యాక్టివిటీ వాళ్ళది కనిపించింది. అండ్ ఇంకా గ్లోబల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా లైక్ ఆల్మోస్ట్ బాండ్ డీల్స్ 4% అరౌండ్ ఉన్నాయి, 4.02 అరౌండ్. అండ్ డాలర్ ఇండెక్స్ 102.5 దగ్గరగా ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్ లో నియర్లీ 2% దగ్గరగా పెరిగి $77.5 per barrel వరకు రీచ్ అయింది. అవేం ప్రామినెంట్ గా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేలా ఏం మారలేదు. కాబట్టి వాటిని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 3:30కి వీళ్ళ AGM ఉంది, యాన్యువల్ జనరల్ మీటింగ్. దెన్ అప్డేట్ ఉందా అని చూస్తే BSEలో ఏం అప్డేట్ లేదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ బికాస్ ప్రీవియస్ గా ఉంటున్న బోర్డ్ మీటింగ్ లో 2,250 కోట్ల దగ్గరగా డబ్బులు రైజ్ చేయడానికి బోర్డ్ అయితే అప్రూవల్ ఇచ్చింది. బట్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ కావాలని నెక్స్ట్ ఈ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం 2,250 crores 64 ఎంటిటీస్ దగ్గరగా ఇన్వెస్ట్ చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేశారు. అండ్ ఇలా వస్తున్న డబ్బులతో స్పైస్ జెట్ 3.0 అనే ఒక కొత్త థీమ్ తో భాగంగా ఈ కంపెనీని గ్రో చేస్తారని, అండ్ ఇలా వచ్చిన డబ్బులతో 25 గ్రౌండెడ్ ప్లేన్స్, పార్కింగ్ లో ఉంటున్న ప్లేన్స్ సుమారు 25 ప్లేన్స్ ని
కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తారనేలా స్పైస్ జెట్ పరంగా మనకు ప్రీవియస్ గా అప్డేట్స్ ఉన్నాయి. మరి చూడాలి ఈ ఏజిఎం లో దానికి అంగీకారం దొరికిందా అండ్ ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నాయి ఏజిఎం లో అని. మోస్ట్ ఇంపార్టెంట్, ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న దాంట్లో కార్లైల్ ఏవియేషన్ వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ ఈ కంపెనీలో 7% దగ్గరగా వాటా ఉంది. అండ్ ఈ ఏజిఎం జరిగే కొద్ది రోజుల ముందే కార్లైల్ కి సంబంధించిన ప్రెసిడెంట్, ఏవియేషన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తో మీట్ అయ్యారనేలా కూడా అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ ఈ ఏజిఎం స్పైస్ జెట్ ఇన్వెస్టర్స్ కీన్ గా వాచ్ చేయాల్సిన మెయిన్ ఈవెంట్. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పంప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు అండ్ రీసెంట్ టైమ్స్ లో సోలార్ పంప్స్ రిలేటెడ్ గా వీళ్ళకి హ్యూజ్ డిమాండ్ ఉంటుండడం, స్టాక్ ప్రైస్ లో కూడా మూమెంట్ ఉంది. అండ్ ఇవాళ ఇలా స్టాక్ పెరగడానికి మెయిన్ రీజన్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే వీళ్ళకి సర్ఫేస్ హెలికల్ పంప్ కన్స్ట్రక్షన్ విత్ కొలీనియర్ ఫ్లో రిలేటెడ్ గా ఈ టెక్నాలజీ పరంగా పంప్ రిలేటెడ్ గా వీళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ పరంగా 10th పేటెంట్ ని రిసీవ్ చేసుకున్నారంటున్నారు. ప్రీవియస్ గా చాలా పేటెంట్స్ వచ్చాయి. ఇది పంప్స్ రిలేటెడ్ గా 10th పేటెంట్. సో పర్టికులర్ ఈ టెక్నాలజీని వాడి వీళ్ళు మాత్రమే పంప్స్ ని తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ డేస్ లో ఈ టెక్నాలజీ రిలేటెడ్ గా డిమాండ్ ఉంది. ప్లేయర్స్ ఇవి కావాలనుకుంటే పర్టికులర్ గా గవర్నమెంట్ స్కీమ్ లో భాగంగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ పథకాల్లోనే ఎక్కువగా ఈ కంపెనీ లాభపడుతుంది. కాబట్టి ఈ అప్డేట్ తో స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళు ఎక్స్చేంజెస్ కి వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ కన్వర్సేషన్ ని వీడియో రికార్డింగ్ రూపంలో ఎక్స్చేంజెస్ కి సబ్మిట్ చేశారు. అండ్ ఆఫ్టర్ అప్డేట్ ఇవాళ సుమారు 11,20,000 దగ్గరగా షేర్స్ లార్జ్ ట్రేడ్ లో భాగంగా RVNL లో ఎక్స్చేంజ్ అయ్యాయని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో డ్యూ టు దిస్ లార్జ్ ట్రేడ్ ఇవాళ స్టాక్ లో ఒక బిగ్ బజ్ అయితే నెలకొంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎక్స్చేంజ్ కి అప్డేట్ చేస్తున్న దాంతో పాటు ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే కేంద్ర రైల్వే మంత్రి గారు ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ మాన్యువల్ 2023 ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఎలా వీళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు, ఫారెస్ట్ క్లియరెన్స్, బ్రిడ్జ్ డిజైన్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, టనల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇతర రైల్వే రిలేటెడ్ గా ఉంటున్న వర్క్స్ పరంగా రైల్వే నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకునే దానికోసం ఈ మాన్యువల్ ని డిజైన్ చేసినట్లు ఈ కన్స్ట్రక్షన్ మాన్యువల్ లో ఉంటుందని అండ్ ఈ యాక్టివిటీస్ అన్నిటికి కూడా ఈ మాన్యువల్ యూజ్ అవుతుందనేలా కేంద్ర మంత్రి వైష్ణవ్ గారు అప్డేట్ చేస్తున్నారు. ఇవే రైల్వే రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ టాన్లా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఇండియన్ బ్యాంక్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు, కమర్షియల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ వీళ్ళ ప్రొడక్ట్ వైజ్లీ ATP ఉంది కదా, ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్. SMS ఫిషింగ్ రిలేటెడ్ గా, ఫేక్ SMSs రిలేటెడ్ గా వీళ్ళు యూజ్ చేసి ఈ ప్లాట్ఫామ్ ఒక సేవల్ని ఇండియన్ బ్యాంక్ తో కమర్షియల్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది ఇండియన్ బ్యాంక్ కాదు, లైక్ మనకి మామూలు కనిపి ఇండియన్ బ్యాంక్ కాదు, బ్యాంక్ ఇన్ ఇండియా మీన్స్ ఇండియాలో ఒక బ్యాంక్, ఆ బ్యాంక్ తో కమర్షియల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. నెక్స్ట్ ష్రింప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ ష్రింప్ అంటే మీరు చూస్తుంటారు కదా ఇవన్నమాట. అండ్ వీటి రిలేటెడ్ గా బిజినెస్ చేసే స్టాక్స్ అవెంతి ఫుడ్స్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ కోస్టల్ కార్పొరేషన్. ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ 3 స్టాక్స్ పెరిగాయని కాదు, ఒక ఇంట్రెస్టింగ్ సినారియో డెవలప్ అవుతుంది. సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ ఉంది కదా, అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని విధించారు. ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నా ష్రింప్ స్టాక్స్ అని చెప్పి అంటే వీళ్ళు నెంబర్ 1 ఎక్స్పోర్టర్, లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. మరి సెకండ్ ఎవరు? ఇండియా. సో ఫస్ట్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కి ఏదైనా ఇష్యూ వస్తే మరి సెకండ్ ఉంటున్న వాళ్ళే కదా బెనిఫిట్ పొందాలి. ఆ ప్లేస్ లో అవంతి ఫీడ్స్ కానీ, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, కోస్టల్ కార్పొరేషన్ కానీ అక్కడ ఉంటున్న ప్రాబ్లం చేత వీళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, రియలైజేషన్స్ పెరుగుతాయి, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే స్టాక్స్ ఇవాళ గెయిన్ అయ్యాయి. అండ్ ప్రాబబ్లీ గెయిన్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. బికాస్ ఈ బుల్ మార్కెట్ ఏం పెద్ద పార్టిసిపేట్ చేయలేదు లాస్ట్ 1 year నుంచి, ఆల్మోస్ట్ 16% రిటర్న్ బికాస్ ఆఫ్ దేర్ లో పర్ఫార్మెన్స్ ఇన్ దేర్ నెంబర్స్. అండ్ కమింగ్ క్వార్టర్స్ లో, నాట్ ఇన్ దిస్ క్వార్టర్ బికాస్ ఇప్పుడే కదా ప్రాబ్లం స్టార్ట్ అయింది, కమింగ్ క్వార్టర్స్ లో మీన్స్ ఈ మంత్ నుంచి కౌంట్ అవుతున్న మన కమింగ్ క్వార్టర్స్ నెంబర్స్ లో పాసిబుల్లీ పాజిటివ్ సైడ్ మనకి సర్ప్రైజెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని మార్కెట్ కూడా భావిస్తూ స్టాక్స్ ని ఇవాళ రివార్డ్ చేసింది. అండ్ ఎవరైనా స్టడీ చేయాలనుకుంటున్నా ఈ థీమ్ పర్టికులర్ గా గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీ ఇంకెంత ఉధృతం అవుతూ ఉంటే వీళ్ళకి అంత ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి గ్లోబల్ గా ఉన్న థీమ్ ని ఫాలో అవుతూ అండ్ ఈవెన్ అక్కడ ఎల్నినో కారణంగా కూడా ష్రింప్ ప్రొడక్షన్స్ ఇంపాక్ట్ అయ్యేలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎంటైర్ ఇండియాలో ఉంటున్న ఈ ష్రింప్ రిలేటెడ్ స్టాక్స్ లో షార్ట్ టర్మ్ లో గెయిన్స్ ఉండడానికి గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కావచ్చు. కాబట్టి 3 స్టాక్స్ ఇంట్రాడే సెషన్స్ లోనూ గెయిన్ అయ్యాయి. లాస్ట్ 1 year లో కూడా మార్కెట్ తో పాటు గెయిన్ అవ్వలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్రావిటాని ఫోకస్ చేస్తుంటారు కదా మీరు కొంతమంది, అట్లీస్ట్ రీసైక్లింగ్ బిజినెస్ లో
లో ఉంటారు కదా, వీళ్ళు కూడా లెడ్ స్క్రాప్ ని లెడ్ మెటల్ అండ్ అలాయ్స్ గా కన్వర్ట్ చేస్తుంటారు. అండ్ లెడ్ బ్యాటరీ స్క్రాప్ ని కూడా లెడ్ మెటల్ గా ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఈ స్టాక్ గురించి మాట్లాడుకుంటున్నాం, వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్ తో ఎంఓఈని కుదుర్చుకుంటూ అక్కడ కూడా 300 to 500 crore దగ్గరగా నెక్స్ట్ 5 years లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ప్లాస్టిక్, రబ్బర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్స్ ని అండ్ నాన్ ఫెరస్ మెటల్ ఒక రీసైక్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని స్టార్ట్ చేస్తారని ఇలా నెక్స్ట్ 5 years లో అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈ రీసైక్లింగ్ బిజినెస్ ఎవర్ గ్రీన్ బిజినెస్, మనం ఖచ్చితంగా వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాం, యూసేజ్ పెరుగుతూనే ఉంటుంది. రీసైక్లింగ్ బిజినెస్ కి కూడా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. నాన్ డిస్రప్టివ్ బిజినెస్, బట్ ఎక్స్ట్రా ప్లేయర్స్ యాడ్ అవుతూ వాళ్ళు కూడా కాంపిటీషన్ ఇస్తుంటే ఎవరైతే స్ట్రాంగ్ గా నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తారు, బికాస్ రీసైక్లింగ్ బిజినెస్ ఈజ్ లైక్ మన దగ్గర ఏదో డబ్బులు ఉంది, మన దగ్గర ఒక రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టేస్తే అవ్వదు కదా, స్క్రాప్ ని కలెక్ట్ చేసుకోగలగాలి. అండ్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకోగలగాలి. వాటన్నిటికి కూడా కొంత మోట్ అయితే ఉంటది. కాబట్టి కొత్త కొత్త ప్లేయర్స్ వచ్చి డిస్టర్బ్ చేసేలేరు, కానీ కొంత గ్రౌండ్ వర్క్ చేసి బిజినెస్ లో గ్రో అవడం అనుకునే వాళ్ళు కమింగ్ డేస్ లో ఈ రీసైక్లింగ్ బిజినెస్ రిలేటెడ్ గా ఎంట్రీస్ తీసుకోవడానికి హై ప్రాబబిలిటీసే ఉంటాయి. బట్ ఈ లోపు ఈ ఇండస్ట్రీలో ఎవరైతే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పెద్ద స్థానానికి వెళ్ళుంటారో వాళ్ళ కిందకి మనం మాట్లాడుకున్న నెట్వర్క్ కనెక్షన్స్, ఆ నెట్వర్క్ కనెక్షన్స్ ద్వారా వాళ్ళ స్క్రాప్ ని కలెక్ట్ చేసుకొని రీసైక్లింగ్ చేసుకునే ఫెసిలిటీస్ ని వాళ్ళు స్ట్రాంగ్ నెట్వర్క్ తో ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఆ లిటిల్ ఎడ్జ్ ఆర్ మోట్ అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ నియర్లీ 50% దగ్గరగా ఎందుకు ఫాల్ అయిందనేలా, నిన్నటితో పోలిస్తే వాళ్ళ స్టాక్ ప్రైస్ ఎందుకు 50% డౌన్ అయింది స్టార్టింగ్ లోనేలా క్వశ్చన్స్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. స్టాక్ స్ప్లిట్ లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ మనకి ఆఫ్ అయింది. బట్ గెస్ వాట్, స్టాక్ స్ప్లిట్ జరిగాక స్టాక్ నియర్లీ 20% పెరిగింది. జస్ట్ స్టాక్ స్ప్లిట్ 20% స్టాక్ పెరిగిపోయింది. మోస్ట్లీ స్టాక్ స్ప్లిట్ బోనస్లు ఇస్తూ ఉండడానికి ప్రధాన కారణం ఇవే. స్టాక్స్ ర్యాలీ అవుతూ ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో కేపీఐ గ్రీన్ అండ్ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా ఆఫ్టర్ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళు బోనస్ ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టాక్స్ ర్యాలీ అవడం మనం చూసాం. ఇలా స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ తర్వాత ఏదైతే మీకు పోర్ట్ఫోలియోలో లాస్ కనిపిస్తుంటుందో రియల్ లాస్ కాదు, 1:1 లో ఇచ్చారు. ఒక్కో షేర్ 2 షేర్లుగా మారుతుంది. సో ఏదైతే మీకు 50% లాస్ ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు కమింగ్ డేస్ లో వచ్చి యాడ్ అయిపోతాయి. కాబట్టి ఆ 50% లాస్ అది కవర్ చేస్తుంది. అడిషనల్ గా ఇప్పుడు ఏదైతే గెయిన్స్ మీకు వస్తుంటాయో అవి అడిషనల్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కమింగ్ డేస్ లో మూవ్ అవుతాయి. సో కేవలం ఇవాళ స్టాక్ హాఫ్ అయింది. అండ్ హాఫ్ అయిన దగ్గర నుంచి 20% గెయిన్ అయిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈక్వల్ షేర్స్ ఏదైతే మీకు పోర్ట్ఫోలియో కనిపిస్తుంటాయో అప్కమింగ్ డేస్ లో మీ పోర్ట్ఫోలియోలోకి వచ్చి యాడ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ డబుల్ అయినట్టు, స్టాక్ హాఫ్ అయినట్టు. నెక్స్ట్ GHCL టెక్స్టైల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 14% దగ్గరగా ఇంట్రాడేలో ఒక పాయింట్ లో మూవ్ అయింది అప్ సైడ్. దీనికి రీజన్ వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్ తో ఎంఓఈని కుదుర్చుకున్నారని, అందులో భాగంగా 535 crores దగ్గరగా కమింగ్ డేస్ లో తమిళనాడులో ఇన్వెస్ట్ చేసి వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారు. నెక్స్ట్ 4 years లోనేలా అప్డేట్స్ అయితే ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. నెక్స్ట్ మనపురం ఫైనాన్స్ వాళ్ళకి సెబీ వాళ్ళు షాక్ ఇస్తున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. మనపురం ఫైనాన్స్ వాళ్ళ అండర్ లో ఉంటున్న మైక్రో ఫైనాన్స్ బిజినెస్ అయిన ఆశీర్వాద్ MFI ని ఐపీఓగా తీసుకురావాలని మనపురం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. బట్ దాన్ని సెబీ వాళ్ళు పక్కన పెడుతున్నట్లు, ఐపీఓని ప్రెసెంట్ మార్కెట్ లోకి తీసుకురానివ్వకుండా 3 క్వైరీస్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ని అడుగుతున్నట్లు, అందులో 2 నార్మల్ క్వశ్చన్స్ రెస్పాండ్ అయ్యారని, బట్ థర్డ్ దానికి మాత్రం లీగల్ ఒపీనియన్ కావాలి, ఇంకో 15-30 days లో అది రిజాల్వ్ అవుతుందనేలా సోర్సెస్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ అంటూ డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. 2 అప్డేట్స్ ఉన్నాయి, ఒకటి నెగిటివ్, ఇంకొకటి పాజిటివ్. నెగిటివ్ అప్డేట్, వేదాంత లిమిటెడ్ ఒక పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్స్ లిమిటెడ్ VRL ఉంది కదా, దాన్ని మూడీస్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు వాళ్ళ క్రెడిట్ రేటింగ్ రిలేటెడ్ గా. అందులో తప్పేం లేదు, వాళ్ళు కట్టాల్సిన వడ్డీ కట్టగలరా లేదా, బాండ్ సర్వింగ్ చేయగలరా లేదా అని మార్కెట్ లో క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్ కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ థింగ్స్ ఓకే. బట్ వేదాంత కంపెనీ రిలేటెడ్ గా మాత్రం నోవామా రీసెర్చ్ వాళ్ళు ఈ కంపెనీ స్టిల్ అండర్ వాల్యూ లో ట్రేడ్ అవుతుందని, ప్రెసెంట్ ఉంటున్న బిజినెస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ని చూస్తున్నప్పుడు స్టాక్ ఒక ఫెయిర్ ప్రైస్ 362, ప్రీవియస్ గా వాళ్ళు 265 అన్నారు, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ 362 అంటూ బై రేటింగ్ ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఉన్న పాజిటివ్ అప్డేట్. అండ్ ఫైనలీ స్టాక్ ఇవాళ పాజిటివ్ అప్డేట్ కి రియాక్ట్ అవుతూ 2.5% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉంటున్న పాపులర్ స్కామ్ ఫెడెక్స్ కొరియర్ స్కామ్ రిలేటెడ్ గా షాకింగ్ నిజాలైతే బయటపడుతున్నాయి. కేరళలో ఉంటున్న ఒక బీకామ్ స్టూడెంట్ 58 ఫేక్ అకౌంట్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ని యూజ్ చేసి వందలాది మందిని ట్రాప్ చేసినట్లు డేటా కనిపిస్తుంది. తనే ఇది రన్ చేస్తున్నాడంటే అసలు కాదు, తన ఒక పాత్ర మాత్రమే. ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మందితో కూడుకొని అసలు వ్యక్తి ఇండియాలోనా లేకపోతే వేరే దేశంలోనా ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని కొద్ది రోజుల్లోనే సుమారుగా 546 సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ నేషన్ వైడ్ గా రిజిస్టర్ అయితే అందులో 335 కేసెస్ దగ్గరగా ఫెడెక్స్ కొరియర్ స్కామ్ రిలేటెడ్
రిలేటెడ్ గానే ఉన్నాయని. అండ్ ఇందులో భాగంగా ఇది గమనించండి, యూజువల్ గా ఇప్పుడు నాకు ఎవరైనా కాల్ చేసి స్కామ్ చేద్దామని ప్రయత్నించి ఫైనలీ నేను డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఇది ఎలా ట్రాన్స్ఫర్ చేసినా బిట్ కాయిన్స్ లో చేయలేం కాబట్టి యూజువల్ గా ఎవరి దగ్గర ఉండవు కాబట్టి ట్రాన్సాక్షన్స్ ని ట్రేస్ చేయొచ్చు. నేను ఎవరికి పంపించాను, ఆ పంపించిన అకౌంట్ ఎవరిది, వాళ్ళ అడ్రస్ ఏంటి, దాని రిలేటెడ్ గా ఉన్న వెరిఫికేషన్ మనం చేసుకోవచ్చు. దాని రిలేటెడ్ గా మనం కేసు ఫైల్ చేసి డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చే సినారియోని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం అంతా మనం ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నామో అసలు ఆ పర్సన్ కి మనకి సంబంధం ఉండదు. బికాస్ ఇక్కడ తిన్నే గమనించండి, బీకామ్ స్టూడెంట్ 21 ఇయర్స్ ఉంటున్న అతను, తనకి ఎవరు మాయ మాటలు చెప్పి ఇలా చేయమని చెప్పారో కానీ తన బంధువులకి, తెలిసిన వాళ్ళకి అండ్ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి ఎవరెవరు పరిచయం అయితే వాళ్ళందరికి కూడా నేను ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి, మీ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వండి, ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రాల్ చేసుకుంటున్న డబ్బులు లెట్స్ సే ఒక 10 కోట్లో ఎంతో కొంత నేను విత్డ్రా చేసుకుంటే నేను మీకు ఇంత % కమిషన్ ఇస్తాను జస్ట్ మీ అకౌంట్ యూజ్ చేసినందుకు. ఇలా వాళ్ళకి చెప్పి సుమారు 58 బ్యాంక్ అకౌంట్స్ జస్ట్ ఒక పర్సన్ మాత్రమే మెయింటైన్ చేశాడంటే ఈ స్కామ్ లో ఎన్ని వేల అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ వెళ్ళి అకౌంట్ హోల్డర్ ని అరెస్ట్ చేస్తే నాకేం సంబంధం లేదు, నేను తనకిచ్చాను అంటారు. ఒకవేళ పట్టుకున్న తను అరెస్ట్ చేసినా తను మెయిన్ పర్సన్ కి చేసే ట్రాన్సాక్షన్స్ బ్యాంక్స్ ద్వారా ఉండవు, మోస్ట్లీ క్రిప్టో రూపంలోనే ఉంటుంటాయి కాబట్టి అసలు వ్యక్తి ఎప్పటికీ దొరకడు. బట్ యువతని టార్గెట్ చేసి మీరు ఇలా చేస్తే మీకు ఇది ఒక ఆపర్చునిటీ, ఇలా నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, నీ కష్టాలు తీర్చుకోవచ్చు అని యువతని టార్గెట్ చేసి ఒక హై లెవెల్ స్కామ్. యూజువల్ గా మనతో మాట్లాడిన వాడే మెయిన్ స్కామర్ అనుకుంటుంటావు, బట్ తను ఒక ఎంప్లాయ్ మాత్రమే. తన పైన మెయిన్ పీపుల్ ఎక్కడో కూర్చొని ఇదంతా ఆపరేట్ చేస్తూ ఒక హై లెవెల్ స్కామ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇందులో క్లియర్ గా స్కామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది స్కామ్ అని. మీ రిలేటెడ్ గా పార్సల్ వచ్చింది, అందులో స్మగుల్డ్ గూడ్స్ ఉన్నాయి, పర్టికులర్ గా నార్కోటిక్స్ పరంగా పార్సల్ ఇదంటూ మీ మీద కేసు రిజిస్టర్ చేయాలంటూ మీకు నమ్మకం లేదు ఇది స్కామ్ అని ఎలా మీరు ఆలోచిస్తుంటే మీ ఆధార్ నెంబర్ అండ్ మీ రిలేటెడ్ ఉన్న డీటెయిల్స్ ని కూడా మీకు చెప్తూ వెంటనే వీడియో కాల్ ని ఆన్ చేస్తారు. అండ్ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా చూసినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లాగే అది సెటప్ అంతా కూడా వాళ్ళు చేసుకొని మాట్లాడడం మొదలు పెడతారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ అది నిజమని నమ్ముతారు. ఒక్కసారి ఆలోచించండి, వీడియో కాల్ ఆన్ చేసి లేకపోతే ఇంత డీటెయిల్స్, నార్కోటిక్స్ అంటే ఒక మీనింగ్ తెలియడం, ఇవన్నీ ఎవరికి చేయగలరు? అన్ఎడ్యుకేటెడ్ కి చేయలేరు కదా. బికాస్ చదువు లేని వాళ్ళకి కాల్ చేసి నార్కోటిక్స్ లేకపోతే ఇక్కడికి రండి అక్కడికి రండి అంటే జస్ట్ కట్ చేస్తారు. వాళ్ళే అసలు రెస్పాండ్ ఏదైతే అయింది అనుకొని వదిలేస్తారు. కాబట్టి వీళ్ళు కేవలం ఎడ్యుకేటెడ్ ని టార్గెట్ చేస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్, కొంత రెప్యుటేషన్ ఉండి సొసైటీలో కొంత పేరు ఉంటుంది వాళ్ళకి, హై లెవెల్ ట్రాన్సాక్షన్స్ ని చేస్తుంటారు అన్న వాళ్ళనే టార్గెట్ చేసి ఎందుకు వచ్చిన తలనొప్పి, జస్ట్ లంచం కదా అడుగుతున్నారు లేకపోతే ఈ డబ్బులు కదా అడుగుతున్నారు, ఇచ్చేస్తే అయిపోతుందిలే అనే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి స్కామ్ ని చేసినట్టు. దీని ద్వారా 2,10,00,000 జస్ట్ 6 కేసెస్ లోనే, 6 కేసెస్ లో 2,10,00,000 దగ్గరగా నష్టపోతే అది రికవర్ చేయాలని ప్రయత్నించినప్పుడు కేవలం 25 లక్షలే రికవర్ అయ్యాయి. మిగిలినవంతా విత్డ్రాల్ అయిపోతాయి. బికాస్ ఈ అకౌంట్స్ నుంచి విత్డ్రాల్ చేసి ఒకే అకౌంట్ కి మాక్సిమం డబ్బులు పంపించినా అది ఫ్రీజ్ అయిపోద్ది. లెట్స్ సే మీ అకౌంట్ కి ఎవరో ఒక 100 crores వేసారు అనుకోండి, డబ్బులు బ్యాంక్ ఆటోమేటిక్ గా ఫ్రీజ్ చేస్తుంది. మీరు విత్డ్రాల్ చేయడానికి వెళ్ళినా ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్ళినా అది ఆటోమేటిక్ గా మిమ్మల్ని అలౌ చేయదు. బికాస్ అంత పెద్ద ట్రాన్సాక్షన్ రెడ్ అలర్ట్ వెళ్తుంది బ్యాంక్ కి అండ్ వాళ్ళు ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేస్తారు, అది అలా జరిగిపోతుంది. కాబట్టి వీళ్ళు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారు. ఒక బ్యాంక్ కాదు, మల్టిపుల్ బ్యాంక్. ఒక పర్సన్ 58 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఇందులో ఒక 100 పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఎన్ని వేల బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు దర్జాగా ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని విత్డ్రాల్ చేసుకుంటూ ఎవరికి ఇవ్వాల్సిన కమిషన్స్ వాళ్ళు తీసుకుంటూ పెద్ద మొత్తంలో స్కామ్ ఇండియా వైడ్ గా ఇది చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇదేదో పెద్ద స్కామ్ అనుకొని మనం అనుకోవడం కాదు, ఇలాంటివి బోల్డ్ వస్తాయి కమింగ్ డేస్ లో. మీకు సంబంధం లేనిది మీకు ఎవరో ఫోన్ చేసి ఏం చెప్తున్నా నేనే వచ్చి కలుస్తాను, నేను పర్సనల్ గా మీట్ అవుతాను, మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి నేను అక్కడికే వస్తానని చెప్పండి తప్పితే ఆన్లైన్ లో 1 రూపీ కూడా ఎవరు భయపెట్టినా ₹1 కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మన వాళ్ళే ఎడ్యుకేటెడే కదా ఎక్కడ మోసపోతారు అనుకోకుండా మన వాళ్ళందరితో కూడా ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ డెల్టా కాప్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. వీళ్ళు క్యాసినో బిజినెస్, ఆన్లైన్ గేమింగ్ బిజినెస్, హాస్పిటాలిటీ బిజినెస్, మొత్తం అన్ని సెగ్మెంట్స్ లోను వీక్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ గా జిఎస్టీ రిలేటెడ్ గా వీళ్ళు ఒక అప్డేట్ అయితే చేశారు. జిఎస్టీ రిలేటెడ్ గా మీరు ఎటువంటి ప్రావిజన్స్ చేయలేదన్న దాని రిలేటెడ్ గా వీళ్ళు క్లారిఫై చేస్తూ జిఎస్టీ ఏదైతే మేము ఇంత జిఎస్టీలు కట్టాలని మాకు నోటీసులు వచ్చాయో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, మేము వాటి మొత్తాన్ని కూడా లీగల్ గా సెటిల్ చేసుకోగలం, కాబట్టి మేము ఎటువంటి ప్రావిజన్స్ చేయట్లేదని డెల్టా కాప్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటా ప్రకారం అవుట్ అండ్ అవుట్ వీళ్ళ ఓవరాల్ బిజినెస్ క్వార్టర్ అండ్ ఇయర్ కంపారిజన్ లో వీక్ అయింది. బట్ స్టిల్ స్టాక్ పాజిటివ్ గా ఎందుకు రియాక్ట్ అయింది? మరి నెంబర్స్ వీక్ అంటున్నారు కదా అంటే స్టాక్ ఎక్కడి నుంచో చాలా దారుణంగా పడింది. ఆల్మోస్ట్ ఒక 50% దగ్గరగా పడిపోయింది కేవలం జిఎస్టీ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ తో. ఓవరాల్ నెంబర్స్ ఎలా ఉన్నా మేము జిఎస్టీని లీగల్ గా సెటిల్ చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనిపించడం, ఆల్మోస్ట్ 50% ఫాల్ వితౌట్ ఎనీ లాజిక్, నెంబర్స్ బేస్డ్ గా కూడా కాకుండా జిఎస్టీని చేస్తున్న హైక్ రిలేటెడ్ గాను అండ్ చిప్స్ బేస్డ్ గా అప్ ఫ్రంట్ లో జిఎస్టీని తీసుకోవాలంటూ ఉండడం అండ్ వీళ్ళకి వచ్చిన జిఎస్టీ నోటీసులు మోస్ట్లీ ట్యాక్స్ రిలేటెడ్ గానే తిరిగిన స్టాక్ ఫాల్. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్ ని వ్యక్తం
చేస్తుండడం టువర్డ్స్ జిఎస్టీ ట్యాక్స్ పేమెంట్స్. స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,550 వాళ్ళ మీరు గమనిస్తే స్టార్టింగ్ లో ఉన్న వోల్టాలిటీని పక్క నుంచి చేయండి. అంత బిగ్ క్యాండిల్స్ యూజువల్ గా మార్కెట్ లో సపోర్ట్స్ ని రెసిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేయవు. బట్ లేటర్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్న టైంలో మార్కెట్ ఈ జోన్స్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేసిన అండ్ డౌన్ సైడ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. బట్ ఇమీడియట్ గా ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ చూసినప్పుడు ఫస్ట్ సపోర్ట్ 21,550 అండ్ బిలో 21,480 అండ్ అప్ సైడ్ 21,650 బ్రేక్ అయితే 21,740 అరౌండ్. ఇది కొంత కాషియస్ గా ఉండాల్సింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 47,150 అరౌండ్ వాళ్ళు ఒక్కసారి టచ్ చేసింది ఆ లెవెల్ అండ్ అప్ సైడ్ వచ్చినప్పుడు 47,440 అరౌండ్ మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్స్ దగ్గరకు వచ్చి విక్స్ అయితే ఫార్మ్ అయ్యాయి. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ కొంత రిస్క్ తీసుకుంటున్నాం, కొంత ఎడ్జ్ వరకు వచ్చేలాగా వెయిట్ చేస్తున్నాం అని అలా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కంఫర్టబుల్ గా లేరు అంటే డెఫినెట్లీ 21,300 to 21,800 అలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను పర్సనల్ గా 21,500 to 22,000 ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే ఉంటుంది మార్కెట్ కమింగ్ డేస్ లో, అన్లెస్ ఈ 21,450 బిలో వెళ్లేంత వరకు అనేది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. సో కాబట్టి 21,500 to 22 లో ఉన్నాను. లేదంటే 21,400 to 21,900 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను పర్సనల్ గా ఇదే రేంజ్ లో ఉంటున్నాను. నేను అప్ సైడ్ కి ఎక్కడ వెళ్తుందేమో, అప్ సైడ్ ఇంకెక్కడ బ్రేక్ అవుతుందేమో అని ఒక థాట్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ మై బులిష్ మైండ్ సెట్. ఇంకా లెవెల్స్ ఏం బ్రేక్ అవ్వలేదు కదా, ఎందుకు నెగిటివ్ గా చూడాలి మార్కెట్ అనే ఒక థాట్ ప్రాసెస్ తో స్టిల్ 21,500 to 22 లోనే ఉన్నాను. ఒకవేళ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయితే డెఫినెట్లీ ఆ వ్యూ ని మార్చుకునే ప్రయత్నం, ఒక లాజికల్ గా చేసే ప్రయత్నం చేస్తాను. బట్ టిల్ దెన్ ఇదే 500 పాయింట్ రేంజ్ ని నేను మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.